అరే నువ్వు ఒకవేళ కనుక నీకు లోకల్ బాడీ ఎన్నికల్లో సర్పంచులు గెలిచినాం, మున్సిపాలిటీలు గెలిచినాం, బై ఎలక్షన్ లో జూబ్లీ హిల్స్ తర్వాత అక్కడ కంటోన్మెంట్ గెలిచినాం అంటున్నావు కదా, మరి ఇంకెందుకు ఆలస్యం చేస్తున్నావు? ఎట్లా గెలుతావు కదా నువ్వు, వెంటనే రాజీనామా చేయి నువ్వు. ఎందుకంటే అది హైదరాబాద్కు వస్తే అసెంబ్లీలోనేమో నేను బీఆర్ఎస్ ఎమ్మెల్యేనంటావు, గణపూర్కి వస్తే కాంగ్రెస్ ఎమ్మెల్యేక్క కారు కూతలు కూస్తా ఉంటావు. ఇదెక్కడి న్యాయం నీకు? ఇదెక్కడి ప్రజాస్వామ్యము? 2 తలకాయల పాము ఉంటుందని విన్నాం, కానీ నీకు 2 తలకాయల ధోరణి, నీలో 2 రకాల మనుషులు, తర్వాత ఏమంటారు నిన్ను మొత్తం కూడా బహురూపాలు, ఎప్పటికి రూపాలు మార్చే దాని లెక్క చేస్తా ఉన్నావు. ఈరోజు పిలిచి నీకు అన్ని రకాల పదవులు ఇస్తే ఏదో అంటారు కదా, పాలు పోసి పెంచితే పామే కాటేసినట్టు ఈరోజు కేసీఆర్ ను కాటేసినట్టు మాట్లాడడం నీకు తగదు కడియం శ్రేయర్ గారు. ఇప్పటికైనా నీకేమైనా చిత్తశుద్ధి కనుక ఉండేది ఉంటే బయటికి వెళ్తలేవు, బయటికి రా చూసుకుందాం అన్నట్టు మాట్లాడుతున్నావు. కేసీఆర్ గారిను డైరెక్ట్ గా చూసే దమ్మున్నదా? కేసీఆర్ గారిని చూస్తే నీ కాళ్ళు ఉడుకుతాయి, నీ బట్టల చుచ్చు పడుతుంది. కేసీఆర్ గారిని డైరెక్ట్ కనుక నువ్వు చూస్తే, ఎందుకంటే ఆయన తేజవంతమైన ముఖం నువ్వు చేసిన ద్రోహం కొట్టొచ్చినట్టు కనబడటానికి అవకాశం ఉంటుంది. అంతేకాకుండా నువ్వు ఫిరాయింపులకు రారాజు, ఫిరాయింపులు చేసట్లో దిట్టవు. అదేవిధంగా మరి ఈరోజు నమ్మక ద్రోహానికి పరాకాష్ట నీ ప్రవర్తన. ఇట్లా చెప్పుకుంటూ పోతే అనేక రకాలుగా మరి ఈరోజు ఉన్నది. అదేవిధంగా ఈరోజు అందరి చేత, కేసీఆర్ చేత లాభం పొందినవు, కేటీఆర్ చేత లాభం పొందినవు, హరీష్ రావు చేత లాభం పొందినవు. నీ బతుకు ఎందుకు తిన్నింటి వాసాలు లెక్క పెట్టి కార్యక్రమం ఎన్ని రోజులు చేస్తావు? సో ఇప్పటికైనా కడియం శ్రేయరి రాజ్యాంగం మీద గౌరవం ఉండేది ఉంటే, ప్రజాస్వామ్యం మీద గౌరవం ఉండేది ఉంటే, మౌలిక ఏమంటారు నీకేమైనా నైతిక విలువ కనుకుంటే వెంటనే రాజీనామా చేయి. నీకు బాగా బలం ఉన్నదని విర్రవీగుతున్నావు కదా, రేపు నువ్వో నేనో తెలుసుకుందాం రా.